శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. జయంతి మంగళకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా అక్టోబరు నెల అంటే ఆశ్వయుజ మాసం మీనరాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ అక్టోబరు నెలలో గ్రహ సంచారం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బృహస్పతి మీనం నుంచి 3వ స్థానమైనటువంటి వృషభంలో సంచారం చేస్తున్నందువల్ల కొంత ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సూచన కనిపిస్తూ ఉన్నది. శనైశ్చరుడు వ్యయస్థానమైనటువంటి కుంభంలో సంచారం చేయటం వల్ల నిత్యం నవగ్రహ ప్రదక్షిణములు చేయటం అవసరం. 1వ స్థానమైనటువంటి మీనంలోనే రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత సహనంతో ఆటంకాలను అధిగమించవలసి ఉంటుంది. కేతువు ఈ మాసమంతా కన్యలో సంచారం చేస్తున్నాడు కాబట్టి 7వ స్థానం అవుతుంది కాబట్టి కొంత దోషం. అంటే ఒక్కటి చెప్పవచ్చు ఏమిటి అంటే ఈ మాసంలో దాదాపుగా మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా శుభయోగాలు అనేటువంటివి ఒక 35% మేరకు మాత్రమే ఉన్నాయి, అంతకంటే గొప్పగా లేదు. కాబట్టి ఈ మాసంలో కొంత అక్టోబర్ నెల 10వ తేదీ నుండి బుధుడు శుభంగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధశుభులు. అక్టోబర్ నెల 13 నుండి శుక్రుడు అర్ధశుభుడు. అంటే అసహనము మొట్టమొదటి లక్షణము మీనరాశి వారికి. అసహనంతో ఎదుటివారికి ఇబ్బంది కలిగించకండి, మీరు ఇబ్బంది పడకండి. మాట్లాడితే చిరాకు, మాట్లాడితే కోపం, కస్సుబుస్సులు ఎందుకండి? ప్రశాంతంగా ఉండండి, ప్రమోదంతో పనిచేయండి, కుటుంబంలో ఆనందాన్ని పంచండి, ఆనందాన్ని పొందండి. ఎందుకంటే మిశ్రమ కాలం అని చెప్పవచ్చు. గ్రహ సంచార రీత్యా చేపట్టేటువంటి పనుల్లో ముందు చూపు లేకపోవటం, కొంత నోటి దురుసుతనం వల్ల కూడా కొన్ని సమస్యలను తెచ్చుకుంటారు మీరే. అదేదో నా మీద పడ్డాయి అని మళ్ళీ బాధపడతారు. మాట విలువను కాపాడుకోవాలి, మాట విలువను కాపాడుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. చక్కని ప్రణాళికతో విద్యార్థులు ఈ మాసమంతా కష్టపడితే కొంత అనుకూలత పెరుగుతుంది, సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేయండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. బుద్ధిబలంతో చాలా సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచనలు చేయండి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురు కాకుండా జాగ్రత్త వహించండి. ఏకపక్షంగా ఎప్పుడు కూడా వ్యవహరించవద్దు. కొంత ఉత్సాహంతో ముందుకు సాగండి. అలాగే అంతా మంచే జరుగుతుంది అన్నటువంటి ఆలోచన అందరికీ కలిగింప చేయండి. శత్రువులు చాలామంది మిమ్మల్ని కనిపెడుతూ ఉంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. కొంత అక్టోబర్ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ పర్యంతం కూడా శారీరక మానసిక ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో జాగ్రత్తలు పాటించండి. కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వండి, సరిపోతుంది. చేపట్టేటువంటి పనుల్లో ఏకాగ్రత అనేటువంటిది చాలా వరకు కూడా కొంత అనుకూలంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయవచ్చు. ఒక శుభవార్త అక్టోబర్ నెల 8 నుంచి 12వ తేదీ లోపల కొంత ఆనందాన్ని అయితే ఇస్తుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు అయితే అవసరము. కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్లనే కొంత మంచి ఫలితాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. ఇంతకాలం దేనికోసమైతే శ్రమపడ్డారో ఆ శ్రమపడినటువంటిది కూడా మీకు దక్కవచ్చు.
ఇక అనవసరమైనటువంటి ఆస్తి వివాదాలతో కాలాన్ని గడుపుతారు. నిరుద్యోగులకు సంతోషం అనేటువంటిది కొరవడుతుంది. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైనటువంటి రీతిలో నిర్ణయాలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు పదవులు దక్కే ఆస్కారం కూడా ఉంది. విదేశీ అవకాశములనేటువంటివి మీనరాశి వారికి తలుపు తడుతాయి. అలాగే కొంత అక్టోబర్ నెల మొదటి వారంలో 12వ తేదీ వరకు కూడా గృహము బంధువులతో కొంత సందడిగానే ఉంటుంది. విందులు, వినోదాది కార్యక్రమములు, ఆధ్యాత్మిక గురువుల దర్శనము, ఆధ్యాత్మిక తీర్థక్షేత్ర సందర్శనాదులతో క్షణం తీరిక లేకుండా కూడా గడుపుతారు. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఊరట అనేటువంటిది కలుగుతుంది. అలాగే వార ఆరంభంలోనే మొదటి వారంలో, రెండవ వారంలోనే కొంత ధన వ్యయ సూచన అనేటువంటిది కూడా ఇబ్బంది కలగవచ్చు. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికైతే ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది. డాక్టర్లకు, అడ్వకేట్లకు కొంత శ్రమనే మిగులుతుంది తప్ప ఆనందం అనేటువంటిది కూడా ఉండకపోవచ్చు. గత అనుభవాలనేటువంటివి గుర్తుకు వస్తాయి. శ్రామికులకు, వ్యవసాయదారులకు కొంత పంటల యందు అనుకూలత అనేటువంటిది కూడా ఉంటుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయముల యందు మధ్యవర్తిత్వాలు వహించకండి, తద్వారా ఇబ్బంది అనేటువంటిది మీరు కొని తెచ్చుకుంటారు. ఇక మీనరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కొంత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 4 శనివారాలు చేసుకోవటం వల్ల సుప్రభాత సేవ, గోవిందనామాల పఠనం ఇవి 2 చెయ్యండి. అంటే ఈ 4 శనివారాలు నవగ్రహ ప్రదక్షిణములు, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చెయ్యండి. 4 సోమవారాలు ప్రదోషకాలంలో అంటే ఉదయం నుంచి రాత్రి వరకు నక్తంగా ఉండి ఉపవాసం ఉండి రాత్రి భోజనాదులు చెయ్యండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చెయ్యండి. విద్యార్థులు సరస్వతి కవచ స్తోత్రపారాయణం చెయ్యండి. నిరుద్యోగులైనటువంటి వారు శ్రీ రాజమాతంగ్యై నమః అనే నామజపం ఎంత విరివిగా చేస్తే అంత అనుకూలత అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే ఈ మాసమంతా కూడా దైవారాధనకు ఎంత మీరు కేటాయిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక మీనరాశి వారికి ఒక చిన్న సూచన ఏమిటి అంటే, ఎవరైతే చండీ హోమం శరన్నవరాత్రుల్లో చేయించుకోవాలి అనుకుంటున్నారో మా స్వధర్మ గోక్షేత్రంలో మహర్నవమి రోజున అద్భుతంగా నవచండీ హోమము, నవచండీ పారాయణం జరుగుతుంది. ఆ కార్యక్రమం స్వధర్మ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులతో అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజలు మొదలైనవి చేయించుకోవాలి, హోమం దగ్గర చేయించుకోవాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి, తప్పకుండా కట్టండి. అలాగే ప్రసాదాలకు సంబంధించినటువంటివి కూడా కొరియర్ చేస్తాము. అమ్మవారి పసుపు, అమ్మవారి కుంకుమ, అమ్మవారికి సంబంధించినటువంటి రక్ష మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీమాతృ కృపకు పాత్రులు కావాలి అని కోరుకుంటూ దైవారాధన, ధార్మిక చింతన, నిరంతర భగవన్నామ సంకీర్తనము మీకు చక్కటి ఫలితములను ఇస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు. మరల వచ్చే మాసం కలుసుకుందాము. ఇంకొక చిన్న సూచన కూడా చెప్తున్నాను. ఎవరైతే జాతకాలు చెప్పించుకోవాలనుకుంటున్నారో, జన్మపత్రికలు కావాలి అనుకుంటున్నారో వారు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని జన్మపత్రికలు అలాగే జాతక చక్రాలు కూడా వేయించుకొని జాతకాలు ఎలా ఉన్నాయనేటువంటిది నా ద్వారా చెప్పించుకునేటువంటి అవకాశం కూడా మీకు ఇస్తోంది మా స్వధర్మ సేవా ఫౌండేషను. తద్వారా వచ్చినటువంటి ద్రవ్యమంతా కూడా ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలి అని కోరుకుంటూ మరలా వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.